డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ తమ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎంపీ స్థానాల్లో పోటీ చేసే 6 అభ్యర్థులను ఇటీవలే ప్రకటించిన బీజేపీ ఇవాళ 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఎంతో చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ వెస్ట్ టికెట్ను సుజనా చౌదరికి కేటాయించింది. విజయవాడ వెస్ట్ టికెట్ ఏపీలోనే హాట్ సీటుగా పేరొందింది. ఈ సీటు కోసం టీడీపీ, జనసేన నేతలు కూడా రేసులో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్లు అర్థమవుతోంది. ఇక బీజేపీ అగ్రనేతలు ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్లకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. ఎచ్చెర్ల నుంచి ఎన్ ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి పి విష్ణుకుమార్ రాజు, అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివకృష్ణంరాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి బొజ్జా రోషన్న, జమ్మలమడుగు నుంచి సి ఆదినారాయణ రెడ్డి, అదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యకుమార్లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ ఫోన్ లైన్లో అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగంగా ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. గతంలో బీజేపీ 6 ఎంపీ స్థానాలు కూడా ప్రకటించింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఎచ్చెర్ల నుంచి ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, గతంలో కూడా టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు విష్ణుకుమార్ రాజు గెలుపొందడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన పొత్తు లేకపోవడంతో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుకి మళ్ళీ అవకాశం బీజేపీ అధిష్టానం కల్పించిందని చెప్పుకోవచ్చు. అరకు పంగి రాజారావు, అనపర్తి శివరామకృష్ణరాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు. ఈయన 2014 పొత్తులో పెట్టుకున్నప్పుడు ఈయన మంత్రి కూడా కామినేని శ్రీనివాసరావుకి అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంలో ఇవ్వడం, ఉమ్మడి అభ్యర్థిగా ఆయన గెలిచిన తర్వాత మంత్రి కూడా ఇచ్చారు, తెలిసిన విషయమే. విజయవాడ వెస్ట్ సుజనా చౌదరికి, అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరికి అసెంబ్లీ సీటు కూడా కేటాయించడం జరిగింది. బద్వేల్ నుంచి బొజ్జా రోసన్న, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఆయన టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లారు. బీజేపీలో ఈరోజు జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆదోనిలో పార్థసారథి, ధర్మవరంలో సత్యకుమార్ అసెంబ్లీ 10 సీట్లు కూడా బీజేపీ అధిష్టానం ఈ రోజు ప్రకటించింది. అంటే ఇందులో విష్ణుకుమార్ రాజు గతంలో కూడా ఇదే 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులుగా కూడా గెలిచారు. అయితే ఈ 10 మందిని ఖచ్చితంగా ఈ బీజేపీ గెలిపించుకునే విధంగా కూడా అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రియాంక. రైట్ అనిల్, థ్యాంక్ యూ.
ఏపీలో టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ తమ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎంపీ స్థానాల్లో పోటీ చేసే 6 అభ్యర్థులను ఇటీవలే ప్రకటించిన బీజేపీ ఇవాళ 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంతో చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ వెస్ట్ టికెట్ను సుజనా చౌదరికి కేటాయించింది. విజయవాడ వెస్ట్ టికెట్ ఏపీలోనే హాట్ సీట్గా పేరొందింది. ఈ సీటు కోసం టీడీపీ, జనసేన నేతలు కూడా రేసులో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్లు అర్థమవుతోంది. ఇక బీజేపీ అగ్రనేతలు ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్లకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. ఎచ్చెర్ల నుంచి ఎన్ ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి పి విష్ణుకుమార్ రాజు, అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివకృష్ణంరాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి బొజ్జా రోషన్న, జమ్మలమడుగు నుంచి సి ఆదినారాయణ రెడ్డి, అదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యకుమార్లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ తమ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎంపీ స్థానాల్లో పోటీ చేసే 6 అభ్యర్థులను ఇటీవలే ప్రకటించిన బీజేపీ ఇవాళ 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంతో చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ వెస్ట్ టికెట్ను సుజనా చౌదరికి కేటాయించింది. విజయవాడ వెస్ట్ టికెట్ ఏపీలోనే హాట్ సీట్గా పేరొందింది. ఈ సీటు కోసం టీడీపీ, జనసేన నేతలు కూడా రేసులో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ అగ్రనేతలు ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్లకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. ఎచ్చెర్ల నుంచి ఎన్ ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి పి విష్ణుకుమార్ రాజు, అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివకృష్ణంరాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి బొజ్జా రోషన్న, జమ్మలమడుగు నుంచి సి ఆదినారాయణ రెడ్డి, అదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యకుమార్లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. బుల్లితెర నుంచి వెండితెర దాకా చిన్న చిత్రాల నుంచి భారీ సినిమాల వరకు ఆన్ స్క్రీన్ నటుల నుంచి ఆఫ్ స్క్రీన్ టెక్నీషియన్ల దాకా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ అండ్ అవుట్స్ తెర వెనుక అంతరంగాలను ఆవిష్కరించే ప్రయత్నం 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు మన 99 టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు. Research-based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. షేర్ బజార్లో షేర్లా నిలబడాలంటే, స్టాక్ మార్కెట్లో స్ట్రోక్ వచ్చినా తట్టుకోవాలంటే, బేసిక్స్ లేకపోయినా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే, మన మనీ తరిగిపోకుండా డబుల్ కావాలంటే, ఏం జరిగినా సలార్లా సవాల్ విసరాలంటే, ఫైనల్లీ మనమో గ్లాడియేటర్ అవ్వాలంటే కరెక్ట్ గైడ్ కావాలి. ఆ గైడ్ మన నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు. షేర్ షేర్ విత్ నిఫ్టీ మాస్టర్ సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 9:30 మన 99 టీవీలో. 75+ entrepreneurs. Student exchange program. Internship abroad. KL, deemed to be university. బ్యాక్ టు న్యూస్. చిత్తూరు జిల్లా పుత్తూరులో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రం కోసమే పొత్తులు పెట్టుకున్నామంటూ ఆయన తెలిపారు. పేదల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఇక యుద్ధం మొదలైందని, ఎన్డీఏ గెలుపు ఖాయమని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీతో పాటు కరెంట్ ఛార్జీలు పెరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రం ఎవరు జాగీరు కాదు, మనందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. జవాబుదారీతనం ఉండాలి. అలాంటి జవాబుదారీతనం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే రోజు ఏ తారీఖు? మే 13వ తారీఖు. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఈ వర్గం ఆ వర్గం వాళ్ళు అందరూ నష్టపోయారా లేదా అని మనం అడుగుతున్నా. రైతన్నలు ఒక భరోసా కోసం వేచి చూసే రోజు వస్తుంది. యువత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. చేనేత కార్మికులు ఆసరా ఇచ్చే సమయం ఆసన్నమైంది. చేనేత కార్మికులు చెప్తున్నా, నేను అండగా ఉంటాం, మేము అండగా ఉంటాం, మీకు న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాన్ని నమ్మకాన్ని గౌరవాన్ని ఇచ్చే రోజు వస్తుంది. పన్నుల బాధుడు లేని మంచి సుపరిపాలన ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. జై బ్రాండ్ మద్యం ఏ తమ్ముడు జ్ఞాపకం ఉందా? గంజాయి, డ్రగ్స్, కబ్జాలు, హింస రాజకీయాలు కావాలని మనం అడుగుతున్నా. అశాంతి కావాలని మనం అడుగుతున్నా. అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది. మీ అందరి భవిష్యత్తు కాపాడడానికి మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సంకల్పించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. నల్గొండ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నీటి ఎద్దడి సమస్య కారణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయనే అంచనాలున్నాయి. ఒకవైపు సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే, మరోవైపు ఇటీవల కురిసిన వడగండ్ల వానలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రొద్దుటూరులో వైసీపీ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రత్యర్థులంతా ఒక్కటై తనపై యుద్ధం చేస్తున్నారని జగన్ అన్నారు. చంద్రబాబుకి శవ రాజకీయాలు, కుట్రలు అలవాటేనని విమర్శించారు. తనపై యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నారని, అది చాలదన్నట్లు నా చెల్లెల్ని కూడా తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఒక్కరికి కూడా లేదని ఎద్దేవా చేశారు. ఈ పాంఫ్లెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, దత్తపుత్రుడు మోడీ గారు, ముగ్గురు ఫోటోలు కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు. టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు. వీర బాధుడు బాదారు అడ్వర్టైజ్మెంట్లు. వీళ్ళు ముగ్గురు కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో, అదే ఈనాడులో, అదే ఆంధ్రజ్యోతిలో, అదే TV5లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఇందులో రాసింది, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట. 25,000 రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో కూడా డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి మీకేమైనా డిపాజిట్ చేశాడా? 1 రూపాయి అయినా చేశాడా? పోనీ మీ ఇంటి పక్కన, ఇటు పక్కన, అటు పక్కన ఏమైనా డిపాజిట్ చేశాడా? రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి కూడా ఉపాధి వచ్చేదాకా నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పుకుంటున్నాయని, కానీ తెలంగాణకు వారు చేసింది ఏమిటో చెప్పాలన్నారు. 2 జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆ పార్టీల నేతలు ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారో చెప్పాలని ప్రశ్నించారు. మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్లా చెప్పేసింది. ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 70 సంవత్సరాల సంది కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఆ పార్టీలకు తెలంగాణలో ఓటు బ్యాంకే లేదన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ సీఎం అయితేనే ప్రాజెక్టులోకి నీరు వస్తాయన్నారు మల్లారెడ్డి. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ను సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్లో నిజాలను మార్చి 28న కోర్టులో బయట పెడతానన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ కోర్టులో చెబుతారని, అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారని అన్నారు కేజ్రీవాల్ సతీమణి సునీత.
किया। చిలకలూరుపేటలో వైసీపీ జెండా ఎగరవేయాలని మళ్లీ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కార్యకర్తలందరూ తరలి రావాలని ఎమ్మెల్యే కావటి మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థిగా తనను నియమించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 30న నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానన్నారు. విస్తృత సమావేశానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు ఎమ్మెల్యే కావటి మనోహర్ నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, మరలా సంక్షేమాన్ని ప్రతి ఒక్క గడప గడపకి మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% మంది పైచిలుకు ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవుల నుంచి దింపాలి అని చెప్పేసి ఎన్నో రాజకీయ పార్టీలు, అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటుపక్క భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటుపక్క జనసేన పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దండెత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దానికి తోడు 3 పార్టీలు కూడా కలిసి ఒక మహాకూటమిలాగా ఏర్పడిన తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ మహాకూటమి బహిరంగ సభ కార్యక్రమం నిర్వహిస్తే కనీసం ఆ బహిరంగ సభ 3 పార్టీలు కలిసి నిర్వహించినా కూడా సక్సెస్ కాలేదు. జనం వాళ్ళు ఊహించినటువంటి తరహాలో, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తరహాలో కూడా జనం రాలేకపోవటం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడానికి ఇదే పెద్ద నిదర్శనం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ చైర్మన్గా కొత్తగా ఎన్నికైన తిరుమలకొండ అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానన్నారు. నందికొండ మున్సిపాలిటీలో త్రాగునీటి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. చైర్మన్తో పాటు వైస్ చైర్మన్గా ఎన్నికైన ఆదాసు నాగరాణి బాధ్యతలు చేపట్టారు. అన్న రంగారెడ్డి అన్న కొంచెం చూసుకోవాలి 12 వార్డులు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రేపు జరగబోయే వైసీపీ మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి బుగ్గన, రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి తదితరులు పరిశీలించారు. సీఎం జగన్ బస్సు యాత్రగా నంద్యాలకు చేరుకుని సభలో పాల్గొంటారు. కాగా ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రకాశం జిల్లా పోతురాజుటూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యంను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారులో మద్యంను తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారి దగ్గర నుంచి 288 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ మద్యమంతా కాకరలోని ప్రభుత్వ మద్యం షాపుకు చెందిందని పోలీసులు గుర్తించారు. మద్యం తరలిస్తున్న కారును సీజ్ చేయడంతో పాటు పట్టుబడ్డ నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తెలిపారు. రెడ్డి గారు అలాగే అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ నాగేశ్వరరావు గారు ఆదేశాల మేరకు కంబం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ గారు బాలకృష్ణ గారు మరియు ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి నిన్న అనగా 26/3/2024 అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత అర్ధవీడి మండలంలోని పోతురాజుటూరు నుండి యాచవరం వెళ్ళే రోడ్డులో కాపుకాయగా ఒక 3 వ్యక్తులు ఒక కారులోంచి గోతం సంచులు మద్యాన్ని దిప్పుతూ కనబడినారు. ఆ 3లో కూడా ఒక వ్యక్తి మమ్మల్ని చూసి పారిపోయినాడు. మిగతా ఇద్దరిని కూడా సిబ్బంది సహాయంతో నిలుపుదల చేసి ఆ కారును, అందులో ఉన్న ఒక మద్యము గోతాలను, అలాగే కిందకి దించిన 2 మద్యం గోతాలు 3ని కూడా పరిశీలించగా ఆ 3లో కాకర్ల ప్రభుత్వ మద్యం దుకాణానికి చెందిన 288 గ్రెయిన్ విస్కీ 150 ml పరిమాణం గలవి ఆ మద్యం బాటిల్స్ దొరికాయి. ఆ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు కూడా విచారించగా ఒకరి పేరు రమేష్, కాకర్ల గ్రామానికి చెందిన కొప్పుల వెంకట రమేష్. ఇతను కాకర్లలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అలాగే పట్టుబడిన 2వ వ్యక్తి దార్ల అనిల్, ఇతను అదే మద్యం దుకాణంలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. పారిపోయిన వ్యక్తి గురించి వివరాలు అడుగ్గా అతని పేరు యామ చిన్న వెంకటేశ్వర్లు, యాచవరం మండలం చెందిన వ్యక్తిగా గుర్తించాము. తర్వాత ఈ మద్యము గురించి సూపర్వైజర్ని తర్వాత వాచ్మెన్ అడగగా వాళ్ళిద్దరూ కూడా మద్యం ఎంఆర్పి ధరల కంటే ఒక 10 రూపాయలు అదనంగా లాభాలకి ఆశపడి ఈ యొక్క యాచవరం గ్రామంలో గొలుసు దుకాణం అంటే బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న యామ చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి విక్రయించడానికి తీసుకొచ్చామని చెప్పారు. ఒక ప్రభుత్వ దుకాణంలో పనిచేస్తూ ఈ విధంగా అక్రమానికి పాల్పడడం చాలా ఖండించదగిన చర్య. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పారిపోయిన వ్యక్తి గురించి కూడా గాలించి అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఆ పారిపోయిన వ్యక్తి దొరికినప్పుడు అతని వద్ద ఇంకేదైనా సరుకుంటే కూడా రికవరీ చేస్తాం. అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ తాజాగా భూమిని తాకింది. గడిచిన 6 ఏళ్లలో ఇంత బలమైన సౌర తుఫాన్ భూమిని తాకడం ఇదే తొలిసారి. ఈ తుఫాన్ ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ సౌర తుఫాన్ చుట్టూ ఉన్న పరిస్థితులు బలహీనపడుతున్నాయని, తుఫాన్ మాత్రం ఒక మోస్తారు స్థాయిలో కొనసాగుతుందని వెల్లడించింది. ఈ సౌరజ్వాల వల్ల భూమిపై కొన్ని చోట్ల హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు విఘాతం కలగొచ్చని అమెరికా వాతావరణ సంస్థ అధికారులు చెప్పారు. సుదూరంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లతో సంబంధాలను సాగించడానికి విమానాలు ఈ తరంగాలనే ఉపయోగిస్తుంటాయి. అయితే లోహ విహంగాల్లో చాలా వరకు ఉపగ్రహ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంటారు. ఈ సౌర తుఫాన్ వల్ల శాటిలైట్ సేవల సంస్థలు తమ ఉపగ్రహాల గమనాన్ని నిశితంగా పరిశీలించడం కష్టమయ్యే ప్రమాదం ఉంది. పవర్ గ్రిడ్లకు ఇబ్బందులు కలగవచ్చు. ధ్రువ ప్రాంతాల్లో వర్ణరంజితమైన ఆరోహాలు కూడా ఏర్పడతాయని పరిశోధకులు అంటున్నారు. 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడి అయస్కాంత తీరు తెన్నులు మారిపోతుంటాయి. ఈ కాలచక్రానికి అనుగుణంగా సౌర చర్యలు కూడా మార్పులకు లోనవుతుంటాయి. ప్రస్తుతం సౌర చర్యలు గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ దశను సోలార్ మ్యాక్సిమంగా పేర్కొంటారు. ఈ కాలంలో భూ అయస్కాంత తుఫాన్లు ఉత్పన్నమవుతుంటాయి. తెలంగాణలో వచ్చే 3 రోజులు బానుడి బగబగలు మరింత పెరగనున్నాయి. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండలు ఉంటాయని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరగవచ్చని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో ఈ నెల 27న ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
రోజుకు రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్